లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ భక్త కోటికి భవ్య స్వాగతం. ప్రకృతి అందాల మధ్య ఔషధీ గుణాల కలబోతగా జలసిరుల జలధారల తలకోన జలపాతం ఒకవైపు, శ్రీహరికి ఆవాసమైన ప్రకృతి రమణీయతలకు ఆలవాలమైన శేషాచల గిరులు తరులు బిరులు జలసిరులతో మరులు గొలిపే జరులు, పక్షితతుల మంగళ నాదాల మధ్య అలరారుతున్న సిద్ధేశ్వర క్షేత్రం ఇంకోవైపు. మొత్తంగా చూస్తే ఇటు ప్రకృతి అటు శివలింగాకృతి భౌతిక ఆధ్యాత్మిక శక్తులను ఒకే చోట అనుభూతి చెందే అరుదైన దివ్యధామం తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామి క్షేత్రం. నేటి తీర్థయాత్రలో ఆ దివ్యధామాన్ని నేత్రపర్వంగా ఆధ్యాత్మిక మానసికోల్లాస నేపథ్యంగా దర్శించుకుందాం. సిద్ధేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులవుదాం. శ్రీ మహదేవ శంకర శ్రుతజన మందారా, శ్రీ గౌరీ హృదయేశ్వర బ్రోవరైశ్వర, నాద శరీరా ఈశ్వర నిర్మల మృదుహాసా, నాగాభరణ నటరాజ నీవే శరణమయ్యా, భక్తుల పాలిట పెన్నిధి నీవే మహదేవా, భాగ్యములొసగే శంకర మము బ్రోవగరావా, సృష్టి స్థితి లయకారక నటరాజా ఈశా, నీ పద పంకజ సేవయే ముక్తికి సోపానం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కైలాస పర్వతంపై ఆదియోగిగా ప్రకటితమైనవాడు, శుభకాల సంబుడు ప్రళకాల రుద్రుడు ఆయనే. సౌమ్యమూర్తిగా వ్యక్తమవుతాడు, రుద్రుడిగా ప్రళయ విలయ తాండవం చేస్తాడు. అల్పం నుంచి అనల్పమైన విశ్వం కాలం రుద్ర స్వరూపమే అంటుంది రుద్ర సూక్తం. కాలం కార్యావిష్కరణ రెండు రుద్రతత్వమే. శక్తి సామర్థ్యాలు ఆయన కరుణా స్వరూపమే. సకల సౌభాగ్యాలు ప్రసాదించే సిద్ధేశ్వరుడు శివయ్యే. శివతత్వాన్ని ప్రతిఫలింపజేసే సహజ వనరుల సౌందర్యం పచ్చదనాల ప్రకృతి మధ్య స్వయంభూగా వెలిసిన తలకోన సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం ఆధ్యాత్మికంగానూ మానసిక ప్రశాంతతను సిద్ధింపచేస్తోంది. ఆ దివ్యధామాన్ని మనసారా దర్శించి తరిద్దాం రండి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి సమీపంలో శేషాచల గిరుల్లో తలకోన జలపాతం దిగువన నెలకొన్న అద్వితీయ ఆధ్యాత్మిక శైవ కేంద్రం శ్రీ సిద్ధేశ్వర స్వామి క్షేత్రం. శేషాచల కొండల వరుసలో ఇక్కడి కొండ తలభాగంలో ఉంది కాబట్టి ఈ పర్వత ప్రాంతాన్ని తలకోన అంటారు. ఇక్కడున్న జలపాతం ఎత్తు సుమారు 270 అడుగులు. ఎత్తైన కొండల నుండి సస్యశ్యామలమైన లోయలోకి ప్రవహించే తలకోన జలపాతాలు ఒక అద్భుతమైన దృశ్యం, నయనానందకరం. ప్రకృతి సౌందర్యంతో అలరారే శేషాచల కొండల నుండి తలకోన జలపాతం ఉద్భవించింది. ఇది ఎన్నో ఔషధ గుణాలను తనలో కలుపుకొని వనమూలికల సారంగా పవిత్ర జలధారలతో సిద్ధేశ్వర స్వామివారికి అభిషేక ధారగా జాలువారుతోంది. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న ఆకుపచ్చదనం గల తలకోన లోగిలిలోకి ఒక్కసారి అడుగు పెడితే జీవితకాలానికి సరిపడా పరమేశ్వరుడి అనుగ్రహం లభ్యమవుతుంది. పంచాక్షరి శుభమంత్రము తలచిన చాలునయా, తీరును ఆపదలన్నీయు కలుగును
సుఖ శాంతి ఆశ్రిత జన సంరక్షక అభయమునీయవయా. సతత హరిత అరణ్యాలు, కొండకోనలు కట్టుకున్న ఆకుపచ్చని పావడలా అందంగా సౌందర్యాత్మకంగా శోభిల్లుతున్న పరిసరాలు, పక్షితతుల కువకువలు మంగళనాదాలై హృదయాన్ని ఒడిసిట్టుకుంటాయి. ఇక్కడే ఇలా ఉండిపోతే బాగుండని తలుపులతో పరవశించిపోతారు పర్యాటకులు. ఎటు చూసినా మనోహర దృశ్యాలు. ఇంతకంటే ఇంకేం కావాలనిపించేంతటి ప్రశాంత వాతావరణం. ఇది తలకోన శ్రీ సిద్ధేశ్వరుడు కొలువైన దివ్యధామం అందాలు. వందల ఏళ్లనాడు స్వయంభూగా వ్యక్తమైన స్వామివారు భక్తుల అభీష్టాలను ఈడేరుస్తూ శుభంకరుడిగా, శంకరుడిగా అడిగినది కాదనని సిద్ధేశ్వరుడు భక్తవ శంకరుడిగా వర్ధిల్లుతున్నాడు. ఈశ్వరుడు మానవాళి తాపత్రయాదులను తీర్చే అపూర్వ పుణ్యస్థలిగా, భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా, సందర్శకులకు ప్రకృతి ఒడిలో విడిదిగా ఒక అద్వితీయ అనుభూతిని పంచుతుంది తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామివారి క్షేత్రం. శివయ్య జటాజూటం నుండి ఉత్తుంగ తరంగాలుగా జాలువారే తలకోన జలపాత ధారల్లో భక్తులు పవిత్ర స్నానాలను ఆచరించి తన్మయులవుతారు. నీలి ఆకాశంలో దోబూచులాడే వెండి మబ్బులు నింగిని అందుకోవాలనే ప్రణయతత్వంతో చేతులు దాచిన తరుశాఖలు మనిషికి ఆశావాదాన్ని నేర్పుతుంటాయి. బతుకును సన్మంగళ దిశగా నడిపించడానికి ఈశ్వరతత్వం అడుగడుగునా ఇక్కడ వ్యక్తమవుతుంది. అందుకే ఇక్కడ కొలువైన ప్రకృతి మాత పార్వతీ విభుడు సిద్ధేశ్వరుడి దర్శనం ఆధ్యాత్మిక సాధనకు ఎంతో విశిష్టమైంది. ఈ ప్రకృతి నడుమ నెలకొన్న ఆలయ గోపురాలు వెండి కొండల్లా కైలాసగిరులుగా గోచరిస్తాయి. విశ్వకార్య నిర్వహణ శక్తి, పరమపావన చైతన్యమూర్తి, అవధులు లేని కాలస్వరూప కాంతి, జ్యోతి, ఈశ్వరత్వం ఇదే శివతత్వం. ప్రతి జీవిలో, ప్రతి రూపంలో, అన్ని చోట్ల, అన్ని సమయాలలో శంకరుని భావించి, దర్శించి ఆనందించడమే శివోపాసన. ప్రవహించే నీరు, పర్వతాలు, చెట్లు, చేమలు, సకల జీవులు, బుద్ధిజీవుడినని అహంకరించే మనిషి అన్నీ ఆ శంకరుని స్వరూపాలే. సృష్టిలో వ్యక్తమయ్యే అన్ని భావోద్వేగాలు, ఆకర్షణ, వికర్షణలు పరమేశ్వరుడి స్వభావాలేనని భావించి ఆరాధించేవారిని కాపాడేది కూడా ఆ శంకరుడే. ఇది బోధపడితేనే పరిపూర్ణ ఆధ్యాత్మికత వంటపడుతుంది. బుద్ధి చోద శక్తిని చైతన్య శక్తి ఆవహించి నడిపిస్తుంది. అప్పుడు వ్యామోహాల కన్నా ముక్తికాంత మోహమే ప్రామాణికంగా మోక్షగతుల వైపు అడుగులు పడతాయి. ఆ దివ్యత్వాన్ని సిద్ధింపజేసే శ్రీ సిద్ధేశ్వర స్వామి దర్శన మహద్భాగ్యం. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసాదం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్యలలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం. గర్భాలయంలో ముజ్జగాలను ఏలే ముక్కంటి సిద్ధేశ్వర నామధేయంతో నిత్యం భక్తుల నీరాజనాలందుకుంటున్నాడు. మకర తోరణం ముందు భక్తుల వరదాయకుడిగా, సిద్ధేశ్వరుడిగా సర్వాలంకార శోభితంగా, పంచపణియుక్తంగా, మంగళప్రదాయంగా వర్ధిల్లుతున్నాడు. పంచభూతాలకు ఆలవాలమైన తలకోన ప్రకృతి లోగిలిలో లింగస్వరూపుడై సిద్ధేశ్వరుడు కొలిచిన భక్తుల కొంగు బంగారంగా, సకలాభీష్ట ప్రదాయంగా విరాజమానమవుతున్నాడు. గర్భాలయానికి అభిముఖంగా నందీశ్వర మండపం నెలకొనుంది. భక్తులు తమ అభీష్టాలను స్వామివారికి తెలియజేయమని నంది చెవిలో తమ కోరికలను నివేదించుకుంటారు భక్తులు. వందల ఏళ్ల క్రితం అప్పస్వామి అనే ముని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు సాక్షాత్కరించాడని స్థల పురాణ కథనం. సిద్ధేశ్వర లింగంగా స్వయంభూగా వ్యక్తమై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. శతాబ్దాలుగా సాధు పుంగువలతో, సామాన్యులతో నిత్య పూజలందుకుంటున్న సిద్ధేశ్వరుని అర్చించేందుకు
చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చి స్వామిని కొలిచి సిద్ధేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సిద్ధేశ్వర స్వామివారికి నిత్యం క్షీరాభిషేకాలతో పాటు పంచామృతాభిషేకాలు, రుద్రాభిషేకాలను ఘనంగా నిర్వహిస్తారు. అంతేకాదు, దక్షిణావృత శంఖంతో శివయ్యని అభిషేకం చేస్తే ఎలాంటి కోరికలైనా తీరతాయంటారు. సిద్ధేశ్వరుడు పానవట్టంపై మామూలు లింగంగా కనిపించినా మహిమలకు అపారమని భక్తులు నమ్ముతారు. సిద్ధేశ్వర సన్నిధిలో నిర్మలంగా చాంచల్య స్వభావాన్ని వీడి ఏకాగ్రతతో భక్తి ప్రపత్తులతో సభక్తికంగా ఓం నమః శివాయ అనే ఒక్క పంచాక్షరీ మంత్ర స్మరణ చేస్తే చాలు సిద్ధేశ్వరుడు దయాళువై వరాలను ప్రసాదించి శుభాలను అనుగ్రహిస్తాడని ప్రతీతి. తలకొనలో కొలువైన సిద్ధేశ్వరుడు భక్తుల పక్షపాతిగా, భక్త వత్సలుడిగా ప్రసిద్ధి చెందాడు. అందుకే ఈ క్షేత్రం ప్రతినిత్యం భక్తులతో ఆధ్యాత్మిక సందడిగా ఉంటుంది. భక్తులు నోరారా పిలిచే శివనామ స్మరణలతో మారుమ్రోగుతుంది ఈ క్షేత్రం. ఈ సిద్ధేశ్వరుడి సన్నిధిలో త్రికరణ శుద్ధిగా స్వామిని తలిస్తే చాలు తీరని కోరికలంటూ ఉండవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సిరాన గంగమ్మ తల్లి కొలువైనా భక్తుడు సభక్తికంగా అర్పించే పుడిసెడు నీళ్లే స్వామికి ఆనందం. భక్తులు అర్పించే ఫలపుష్పాదులకే పొంగి వరాలను అనుగ్రహించే భోలాశంకరుడు, వరసిద్ధి ప్రదాయకుడు సిద్ధేశ్వరుడు. స్వామికి నిత్య ధూప దీప నైవేద్యాది పూజలతో పాటు వార, పక్ష మాసోత్సవాలు, వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. భౌతిక ప్రపంచంలో మనిషి కేవలం భౌతికవాదిగా మిగిలితే ఆధ్యాత్మికతకు అవకాశమే లేదు. కానీ మనిషి జీవన సాగరంలో ఎన్నో ఒడిదుడుకులు, కల్లోలాల మధ్య దుఃఖ కెరటాలు మనిషిని పడదోస్తుంటాయి. ఇలాంటి తరుణంలో జీవాత్మకు ఆధ్యాత్మికతతో పాటు ఇహలోక సుఖాలను, ముక్తిని సాధించేందుకు ఏకైక సాధనం శివారాధనం. మనిషికి ఆత్మశక్తిని ప్రసాదించి ఆముష్మిక ఆనందాన్ని, జీవన పరమార్థాన్ని అనుగ్రహించే దైవం శివయ్య. ఆ పరమేశ్వరుడి పరివారమంతా సిద్ధేశ్వరుడి సన్నిధిలోనే కొలువు తీరున్నారు. సిద్ధేశ్వరుడితో పాటు శివ పరివారాన్ని ఆరాధిస్తే ఆ ఫలితం మరింత రెట్టింపుగా ఉంటుందని, శివారాధన ఫలసిద్ధి పూర్ణంగా లభిస్తుందని భక్తుల విశ్వాసం. శివాయ నమః ఓం భవాయ నమః రుద్రాయ నమః ఓం ఉగ్రాయ నమః శ్మశాన సంచార భైరాగి పిశాచ గణాధిపతి. శ్రీ సిద్ధేశ్వర స్వామివారి సన్నిధిలో అమ్మవారు సిద్ధేశ్వరిగా కొలువుదీరింది. అయ్యవారున్న చోట అమ్మవారు కొలువైన క్షేత్రం అత్యంత మహిమాన్వితమైన ధామంగా భక్తులు భావిస్తారు. ఇలాంటి దివ్యధామంలో భక్తుల అభీష్టాలు అడిగినది తడవుగా స్వామి అనుగ్రహిస్తాడని, తల్లి కరుణామృత ధారలు భక్తులపై వర్షిస్తాయని భావిస్తారు. అందుకు నిదర్శనంగా సిద్ధేశ్వరి సిద్ధిదాత్రిగా, వరదాయినిగా, సిద్ధేశ్వరిగా అలరారుతోంది. గర్భాలయంలో అమ్మ పద్మాసనాస్థితగా, సర్వాలంకార శోభితంగా, మంగళప్రదాయకంగా కొలువై తనను దర్శించవచ్చిన వారికి సకల సంపదలను, సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. సిద్ధేశ్వరి మాతకు నిత్య పూజాది క్రతువులను అయ్యవారితో పాటు అమ్మవారికి ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చనలు సకల సౌభాగ్యప్రదాయకంగా జరుపుతారు. శాక్తేయ పర్వదినాల్లో అమ్మవారికి విశేష పూజలు కావిస్తారు.
శ్రావణ మాసోత్సవాలు, శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. సత్యధర్మ స్వరూపుడు, పరబ్రహ్మావతారమైన గణనాయకుడు, పార్వతీ పరమేశ్వరుల తనయుడు వినాయకుడు. ఆ స్వామి ఇక్కడ మాతాపితల సన్నిధిలోనే సిద్ధ గణపతిగా కొలువయ్యాడు. భక్తులు అమ్మవారిని దర్శించిన అనంతరం సిద్ధ వినాయకుడిని దర్శించుకుంటారు. గర్భగృహ మందిరంలో గణపతి కృష్ణవర్ణ ప్రతిమాకృతిలో కొలువై కుడివైపు తిరిగిన తొండంతో వక్రతుండ మహాకాయుడిగా భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. ఉమాసుతం శోక వినాశకరణం అని కొలిచే భక్తుల సిద్ధ వినాయకుడి ఆరాధనంతో భక్తుల విఘ్నాలన్నీ తొలగిపోయి సకల కార్యాలు జయం కలుగుతుందని ప్రతీతి. ఇదే నెలవలో సిద్ధ బాల సుబ్రహ్మణ్యస్వామివారు దండాయుధపాణిగా కొలువుదీరాడు. ఈ స్వామివారి ఆరాధనంతో కుజగ్రహ దోషాలు, సంతాన ప్రాప్తి కలుగుతాయని భక్తుల నమ్మకం. అంతేకాదు, నాగదోషాలు సైతం తొలగిపోతాయంటారు. హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం, హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం, హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం, హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం. హరహర శంకర సాంబ సదాశివ శంకర అని భజించినంత మాత్రాన భక్తులను భవబంధాల నుండి సునాయాసంగా తప్పించే పరమ దయాళువు ఈశ్వరుడు. ఆ తాండవ ప్రియహరుడు, చంద్ర కళాధరుడు, తుంగ హిమాచల శృంగ నివాసితుడిగా నీరాజలారందుకునే మహాదేవుడు, శేషాచల తలకోన గిరుల నడుమ శుభంకరుడిగా సిద్ధేశ్వరుడిగా అలరారుతున్నాడు. ఆ సదాశివుని సన్నిధిలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను అంగరంగ వైభవంగా భక్తి, ఆధ్యాత్మికత వెల్లువెత్తేలా నిర్వహిస్తారు. ప్రకృతి మాత ఒడిలో జరిగే ఈశ్వరోపాసనకు ఎనలేని ఫలితం దక్కుతుంది. అంతటి ఉత్కృష్టమైన విశిష్టమైన తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామివారి సన్నిధిలో జరిగే ఉత్సవాల వైభవాలను కల్లారా చూసిన భక్తుల జన్మ ధన్యమని పండితులు చెప్తారు. మరి ఆ పుణ్యఫలాలను మనము పొందుదాం రండి. విశ్వాన్ని నిర్వహించే చైతన్యం ఈశ్వరం అని వేదం వర్ణించింది. తపస్సు, యోగం, శాంతం ఈ మూడూ మూర్తీభవించిన శివతత్వం తలకోన సిద్ధేశ్వర క్షేత్రంలో అభివ్యక్తమవుతుంది. అంతటి విశిష్టమైన తలకోన సిద్ధేశ్వర స్వామివారి క్షేత్రంలో ఏడాది పాటు ఎన్నో ఉత్సవాలు, జాతరలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ సిద్ధేశ్వరుడి ఆరాధనా మహోత్సవంలో భాగంగా ఎన్నో అంశాలు ఇక్కడ ముడిపడి ఉంటాయి. ఇక్కడ కొలువైన స్వామి అనుగ్రహం ఉంటే ఇహంలో తీరని కోరికలంటూ ఉండవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ సిద్ధేశ్వర స్వామికి నిత్య పూజాది క్రతువులతో పాటు శుద్ధోదక స్నానాలు, పంచామృతాభిషేకాలు, అలంకరణలు, నైవేద్యాలతో పాటు భక్తిరసనిష్ట భగవంతుడిపై భక్తుల్లో అనురక్తి ఉట్టిపడుతుంది. శైవ సంప్రదాయాన్ని అనుసరించి మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి లింగోద్భవం తరువాత కళ్యాణోత్సవం, మహాశివరాత్రి మరుసటి రోజు సిద్ధేశ్వర స్వామివారికి సిద్ధపూజను నిర్వహిస్తారు. శైవ క్షేత్రాల్లో మరెక్కడా జరగని విధంగా ఇక్కడ సిద్ధపూజను జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజుల్లో శివభక్తులు క్షేత్రంలో పోటెత్తుతారు. అయితే ఈ సిద్ధపూజలను 12 ఏళ్ల బాలురు నిర్వహిస్తారు. కొత్త కుండల్లో వండిన అన్న ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. దీన్నే జంగమార్చనగా భక్తులు వ్యవహరిస్తారు. దీర్ఘవ్యాధి నివారణ, సంతానం కోసం పరితపించే భక్తులకు ఈ ప్రసాదాన్ని వితరణ చేస్తారు. సమస్త శుభాలకు కారణమైన దేవదేవుడైన త్రినేత్రుడు శివుడు. అలాంటి శివ మహాదేవుడు ప్రకృతిలో ప్రకృతిగా, పరమాత్మ ఆకృతిగా నెలకొని ఉన్న దివ్య సన్నిధి అపర కైలాసంగా వెలుగొందుతోంది. అంతటి మహిమాన్వితమైన తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామివారి క్షేత్రానికి ఎలా చేరుకోవాలి, ఆలయ దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. దేశంలో ప్రధాన నగరాల నుండి తిరుపతికి రవాణా సౌకర్యాలు లభిస్తాయి. తలకోనకు తిరుపతి పీలేరు నుండి బస్సు సౌకర్యం లభిస్తుంది. తిరుపతి నుంచి 49 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి బస్టాండ్ నుండి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు నేరుగా తలకోనకు బస్సు సౌకర్యం ఉంది. మళ్లీ తిరుగు ప్రయాణానికి తలకోన నుండి తిరుపతికి సాయంత్రం 4 గంటలకు
ఇదే బస్సు ఉంటుంది. చిత్తూరు పాత బస్టాండు నుండి రోడ్డు మార్గం ద్వారా తలకోన 87 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 నుండి 8 వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. శ్రీ మహదేవ శంకర శ్రుతజన మందారా, శ్రీ గౌరీ హృదయేశ్వర బ్రోవరైశ్వర, నాద శరీరా ఈశ్వర నిర్మల మృదుహాసా, నాగాభరణ నటరాజ నీవే శరణమయ్యా, భక్తుల పాలిట పెన్నిధి నీవే మహదేవా, భాగ్యములొసగే శంకర మము బ్రోవగరావా, సృష్టి స్థితి లయకారక నటరాజా ఈశా, నీ పద పంకజ సేవయే ముక్తికి సోపానం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కాల నియమాన్ని అర్థం చేసుకుంటే శివ అనే 2 అక్షరాలకు అర్థం తెలుస్తుంది. ఆ నామాన్ని ఎవరైతే జపిస్తారో వారికి మోక్షం కలుగుతుందని స్కందపురాణం చెబుతోంది. ఈ శివుడినే శంభుడని, శంకరుడని, రుద్రుడని పిలుస్తాం. మంగళత్వాన్ని ఇచ్చేవాడు కాబట్టి శంభుడయ్యాడు. సమస్త సుఖాలను, వాటిని అనుభవించే శక్తి సామర్థ్యాలను ఇచ్చేవాడు కాబట్టి శంకరుడయ్యాడు. సంసార దుఃఖాన్ని నశింపజేసేవాడు రుద్రుడు. జీవులకు ఏది కావాలో అది ఇచ్చి సర్వం శివమయం అని నీతోనే అనిపించి తత్వబోధ చేస్తాడు. ఆపై నీకు నువ్వుగా ముక్తిని కోరుకునేలా చేస్తాడు. ఆ శివయ్యే సిద్ధేశ్వరుడు, ఆది యోగీశ్వరుడు. ఆ కరుణామూర్తి కొలువైన తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాం కదా. ఆ ఈశ్వర కటాక్షం మీ అందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.